హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో సేంద్రియ వ్యవసాయంలో ఆచరించాల్సిన పద్ధతుల గురించి తెలియజేస్తాను. ఇందులో భాగంగా మొదటి చూసేసరికి మనకు పశువుల ఎరువులు వాడాలి. అంటే సిఫారసు చేసిన మోతాదుల్లోనే మనకు పశువుల ఎరువులు వాడాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే నెక్స్ట్‌ది మనకు ఎక్కువగా పచ్చి రొట్ట పైరుల్లాంటి సాగు చేయాలి. పంట సాగు చేసుకోవాలి. పచ్చి రొట్టె అంటే జీలుగా, జనుము, పిల్లి పెసర ఇట్లాంటి పంటలు మనము సాగు చేసి పూత దశలో ఉన్నప్పుడు అది కల్లిదునుకోవాలి. ఆ విధంగా మనకు ఈ సేంద్రియ వ్యవసాయంలో ఇవి 2 చేయాలి. అదేవిధంగా తర్వాత చూసేసరికి ఇంకొకటి పంట మార్పిడి కూడా చేయాలి. ఈ పంట మార్పిడి వచ్చేసరికి వరి సాగు చేయాలి. వరి తర్వాత మనకు పత్తి లాంటి పంటలు సాగు చేయాలి. దాని తర్వాత మనకు పప్పు దినుసులు లాంటి పంటలు సాగు చేయాలి. ఈ విధంగా ఒకదాని ఒకట పంటలు మనం సాగు చేసుకున్నట్లయితే భూమి యొక్క సారవంతం పెరుగుతుంది. అదేవిధంగా రసాయన ఎరువులు బదులుగా మనకు జీవ ఎరువులు ఉపయోగించాలి. అంటే రైజోబియం, అజోటోబాక్టీరియా, పిఎస్బి బ్యాక్టీరియా ఇట్లాంటివి మనం ఉపయోగించి పంట సాగు చేసుకోవాలి. ఈ విధంగా ఇలా సేంద్రియ వ్యవసాయం సాగు చేసినప్పుడు ఇట్లాంటి నేను చెప్పినటువంటి పద్ధతులు పాటించినట్లయితే అవి సేంద్రియ వ్యవసాయంలో భాగంగా అన్నమాట. సేంద్రియ వ్యవసాయం మనము ఆ విధంగా సాగు చేసుకోవచ్చు. అంటే రసాయన ఎరువులు ఏం వాడకూడదు. పచ్చి రొట్ట పైరులు లాంటి పశువుల ఎరువులు వాడాలి.